స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. గాయత్రి జ్యోతిష్ కేంద్ర ప్రేక్షకులు, వీక్షకులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. యాదృచ్ఛికమో స్వామివారి కృపా కటాక్షమో తెలియదు, కానీ ఈరోజు మనం వినబోతున్న సర్గ శ్రీరామచంద్రుని వివాహ వేడుక. ఈరోజు శ్రీరామనవమి కూడా అవ్వడం చాలా ఆనందంగా భావిస్తూ, ఆ స్వామివారి కరుణా కృపా కటాక్షాలు మనందరి మీద ఉన్నాయి అని భావిస్తూ, శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 73వ సర్గ. దశరథుడు తన కుమారుల చేత గోదానములు ఇప్పించుచున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడకు వచ్చారు. భరతుని మేనమామ అంటే దశరథుని 3వ భార్య, భరతుని తల్లి అయిన కైకేయ సోదరుడు, అనగా కేకయరాజు కుమారుడు. కేకయరాజు కుమారుడు భరతుని మేనమామ అయిన యధాజిత్తును చూచి దశరథుడు ఎంతో సంతోషించాడు. యధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు: బావగారు, మా తండ్రి కేకయరాజు గారు తమరిని కుశలము అడగమని అన్నారు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా? మా తండ్రి గారు తన మేనల్లుడైన భరతుణ్ణి చూడవలనని ముచ్చటపడుతున్నారు. భరతుణ్ణి నా వెంట తీసుకురమ్మని నన్ను పంపారు. అందుకని నేను అయోధ్యానగరం వెళ్ళాను. మీరందరూ మీ కుమారుల వివాహములు జరిపించుటకు విదేహకు వెళ్ళారని తెలిసి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు యధాజిత్తు. దశరథుడు ఎంతో సంతోషంగా యధాజిత్తుకు అతిథి సత్కారములు చేశాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయం అందరూ పెందరాలే లేచి ప్రాతకాల సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు. పెళ్లి కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుభముహూర్తంలో తోరము కట్టడం మొదలు మంగళకార్యములు ఆచరించారు. తరువాత నలుగురు సోదరులు, పురోహితులు అందరూ దశరథుని వద్దకు వెళ్ళారు. దశరథుని అనుమతితో వశిష్ఠుడు జనక మహారాజు వద్దకు పోయి ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, దశరథ మహారాజు తన కుమారులకు కౌతుక మంగళ కార్యములను పూర్తి చేసుకొని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు. కన్యాదాన కార్యక్రమము కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలి కదా అని అన్నాడు. అదేమిటి మహర్షి, మిథిల కూడా వారిదే కదా, వారికి అడ్డేమున్నది? వారు నా అనుమతి కోసం ఎందుకు చూడడం? అవశ్యం వారిని రమ్మనండి. ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములు పూర్తి చేసుకుని కళ్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు. నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను. సుముహూర్తము సమీపించుచున్నది. ఇంకా ఆలస్యం చేయకుండా దశరథుల వారిని, వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కొని రండు అని అన్నాడు జనకుడు. జనకుని మాట మేరకు దశరథుడు తన కుమారులతో సహా పురోహితులు ముందు నడువుగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. జనకుడు వారిని అందరినీ వివాహ వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానించాడు. జనకుడు వశిష్ఠుని చూసి ఇలా అన్నాడు: ఓ వశిష్ఠ మహర్షి, తమరు ఈ వివాహమునకు పౌరోహిత్యం వహించాలి. నా కుమార్తెల వివాహములు దశరథ పుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. ఆ మాటలకు వశిష్ఠుడు తన అంగీకారము తెలిపాడు. తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి, శతానందుణ్ణి చెరువక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమం నిర్వర్తించడానికి ఉపక్రమించాడు. వివాహ మండపం మధ్యలో ఉన్న అగ్నికొండములో అగ్నిహోత్రమును ఉంచాడు. హోమకొండము చుట్టూ గంధము, పుష్పములు, సువర్ణ కలశములలో పాలికలు, అంకురార్పణ చేసిన కుంభములు, మూకుళ్ళు, ధూపపాత్రలు, శంఖపాత్రలు, హోమము చేయు సాధనములు, నేతితో నిండిన పాత్రలు, లాజలతో నిండిన పాత్రలు, అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు. వశిష్ఠుడు శాస్త్రోక్తముగా అగ్నిని వేల్చాడు. దర్భలు అగ్నిహోత్రమును చుట్టూ పరిచాడు. వేదమంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమమును నిర్వర్తించాడు. తరువాత జనక మహారాజు సర్వాలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకుని వచ్చి అగ్నిహోత్రము వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు. రాముణ్ణి చూచి ఇలా అన్నాడు: ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణీనా. ఓ రామ, ఈమె నా కుమార్తె సీత నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది. ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు. నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తమును గ్రహింపుము, పాణిగ్రహణము చేయుము. ఓ రామ, ఈమె పతివ్రత అయి నిన్ను ఎల్లప్పుడూ నీడవలే వెనంటి ఉండగలదు అని పలుకుతూ జనక మహారాజు సీత చేతిని రామునికి అందించి జలమును వదిలాడు. ఆ విధంగా కన్యాదానం చేశాడు. ఆ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందుబులు మోగించారు, పూలవర్షము కురిపించారు. ఆ ప్రకారంగా సీతారాముల కళ్యాణము వైభవంగా జరిపించాడు జనకుడు. తరువాత జనకుడు లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ, ఈమె నా కుమార్తె ఊర్మిళ. ఈమెను నీ సహజన్మధారిణిగా స్వీకరించుము. ఇంకా ఆలస్యం చేయకుండా ఈమెను పాణిగ్రహణము గావించు అని తన కుమార్తె ఊర్మిళ చేతిని లక్ష్మణుడి చేతికి అందించాడు. తర్వాత జనకుడు భరతుడిని చూచి, ఓ భరత, ఈమె నా కుమార్తె మాండవి.
ఈమెను పాణిగ్రహణము గావించు. ఓ శత్రుఘ్న, ఈమె నా కుమార్తె శృతకీర్తి, నీవు ఈమెను పాణిగ్రహించు. ఓ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్యులు, గుణవంతులు, మంచి ప్రవర్తన కలవారు. నా కుమార్తెలను మీ భార్యలుగా స్వీకరించండి అని అన్నాడు. అప్పుడు రాముడు సీత చేతిని, లక్ష్మణుడు ఊర్మిళ చేతిని, భరతుడు మాండవి చేతిని, శత్రుఘ్నుడు శృతకీర్తి చేతిని పట్టుకున్నారు. పాణిగ్రహణ మహోత్సవం జరిగిపోయింది. దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకొని అగ్నికి నమస్కారం చేశారు. తరువాత మామగారు జనకునికి నమస్కారం చేశారు. తరువాత పురోహితులు వశిష్ఠ మహర్షికి నమస్కారం చేశారు. తరువాత వశిష్ఠుడు దశరథ కుమారుల వివాహ కార్యక్రమమును వైభవోపేతంగా జరిపించాడు. తరువాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టూ 3 సార్లు ప్రదక్షిణము చేశారు. ఆ ప్రకారంగా సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవీ భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు. వివాహ కార్యక్రమం తరువాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహములకు వెళ్లారు. వారి వెంట ఋషులు, పురోహితులు, బ్రాహ్మణులు కూడా వెళ్లారు. కుమారులను, కోడళ్లను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిది గృహములకు వెళ్ళాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 73వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.